ఓం శ్రీ మాత్రే నమః. దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై, శ్రీశైలం, మైసూర్, కోల్కతాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేదవ్యాసుడు రచించిన దేవీ భాగవతం ప్రకారం ఈ దసరా ఉత్సవాలు జరిగే 11 రోజులు దుర్గాదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి. ఈ 11 రోజులు అమ్మవారిని వివిధ అలంకారాలలో అలంకరించి ఆరాధిస్తారు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు 16 సంవత్సరాల బాలిక రూపంలో ఉంటారు. చేతిలో పుస్తకం, అభయముద్ర, జ్ఞానముద్రలతో ఉంటారు. ఈరోజు పులిహారను ప్రసాదంగా సమర్పిస్తారు. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. వేదమాతగా, పంచముఖిగా భావిస్తారు. బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అమ్మవారు ఆహారం ఇచ్చే తల్లి, శక్తికి, సంపదకు ప్రతీక. కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు శ్రీ కాత్యాయనీదేవి అలంకారం. ఈ అమ్మవారి రూపం తేజోవంతంగా ఉంటుంది. నిత్య పూజలు చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. బెల్లం పొంగలి, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారం. ఐశ్వర్యానికి, సంపద, శాంతి, శుభాలకు ప్రతీక. ఈమె సకల సంపదలు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. గారెలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారం. త్రిమూర్తులను శాసించే సర్వశక్తివంతురాలుగా భావిస్తారు. ముల్లోకాల్లోనూ అత్యంత సుందరమైన అమ్మ అని అర్థం. జ్ఞానం, సంతోషం, సంతానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం. దుర్గమ్మ ఉగ్ర రూపాల్లో ఒకటి. శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయని, మనలోని అహంకారాన్ని నాశనం చేస్తుందని భక్తుల నమ్మకం. దద్దోజనం, వడపప్పు ప్రసాదంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారం. జ్ఞానానికి, విద్యకు, సంగీతానికి, సర్వకళలకు అధిదేవతగా భావిస్తారు. శారద, భారతి, వాణి వంటి అనేక రూపాల్లో పూజిస్తారు. పాయసం, పెసరట్టు, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం. దుష్టశక్తులను సంహరించే శక్తికి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఐశ్వర్యం, శాంతి, ధైర్యం, సంతానం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. కదంబం నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. 10వ రోజు మహిషాసుర మర్దినీ దేవి అలంకారం. మహిషాసురుడిని సంహరించి సర్వలోకాలను రక్షించింది. దుష్టశక్తులను సంహరించిన అమ్మవారు భక్తులకు విజయము, జ్ఞానము, ధైర్యము ప్రసాదిస్తుంది. అమ్మవారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం. ఈ మాత జగన్మాత, బ్రహ్మాండాలకు అధినేత్రిగా భావిస్తారు. సంతోషము, సంతానము, శక్తిని ఈమె ప్రసాదిస్తుంది. పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవి కొన్ని ప్రాంతాలను బట్టి, వారి ఆచారాలను బట్టి అలంకారాల్లోనూ, నైవేద్యాల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయి. ఓం శ్రీ దుర్గాయై నమః.